చూసారుగా ఈ వీడియో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ పైన వచ్చినటువంటి మహిళా అలిగేషన్ మీద రోజా గారు చేస్తున్నటువంటి అడావిడ్ అనమాట ఇదంతా. అయితే ఒకసారి కింద వీడియో కూడా చూడండి. లోనే ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి ఒక గ్రామ సర్పంచ్ భార్యతో కలిసి కారులో ఏకాంతంగా వెళ్తుండగా ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు. మరి దీనికి సమాధానం ఏంటి రోజా గారు? ఆవిడ కూడా ఒక మహిళే కదా, మరి ఇప్పుడు కూడా వచ్చి మీరు రోడ్డు మీద ధర్నాలు చేయాలి కదా. అంటే మీ పార్టీ మగవాళ్ళు అయితే మీరు మాట్లాడరా? మీరు చేసేవన్నీ అయితేనేమో పూజలు పుణ్యకార్యాల, ఎదటి వాళ్ళు చేసే అయితేనేమో చేతబడులను ఇటు బాణామతుల. మీరు చేసే ఏం మీకు కనపడవు. ఎదటోడు ఏదైనా చిన్న తప్పు చేసేటప్పటికి దాన్ని భూతార్థం పెట్టి ఊరికే కోడిగుడ్డు మీద ఏకలు బేగడానికి రెడీ అయిపోతారు మొత్తం మీ ఎంటైర్ వైసీపీ బ్యాచ్ అంతా. ఇక ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ విషయానికి వస్తే, అవతల అమ్మాయిని ఇతను కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి ఒళ్ళు కొవ్వెక్కి చేసినటువంటి వ్యాసాలు ఇవన్నీ. ఇప్పుడు ఇద్దరికి చెడింది సమయం చూసి ఈ అమ్మాయి వైసీపీ వాళ్ళతో కలిసి చక్కగా ఇప్పుడు మీడియాకి ఎక్కింది. తన దగ్గర ఉన్న ఏవో ఆధారాలు ఉత్తువో నిజమే మొత్తానికి ఆ వీడియోస్ అన్ని మీడియా ముందు పెట్టింది. వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అయినా 4 గోడల మధ్య జరిగే పర్సనల్ విషయాలు వీడియోలు తీసుకోవడం ఏంటారు దరిద్రమా? ఏం పోయే కలవరా బాబు మీకు? ఏం తక్కువ మీకు? అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావటం, ఆయన ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ని సస్పెండ్ చేయడం, విచారణ పిలవడం జరిగింది. విచారణ జరుగుతుంది. విచారణలో ఇది నిజమై తేలితే అతనికి సివియర్గానే పనిష్మెంట్ ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ తీసుకుంటారు. అయితే మరి ఈ అమ్మాయికి శిక్ష ఏది? ఇద్దరు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కలిసే కదా చేశారు. మరి శిక్ష ఇద్దరికీ పడాలి కదా. అప్పుడే కదా మరొకరు ఎలాంటి తప్పులు చేయకుండా సమాజంలో జాగ్రత్తగా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టి బతుకుతారు. శిక్ష అనేది ఇద్దరికీ పడాలి. ఇద్దరికీ పడినప్పుడే మరొకరు ఎలాంటి చేయకుండా జాగ్రత్త పడతారు.